హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాజు. ఈరోజు బిగ్ బాస్ వచ్చేసి రేషన్ కోసం 3 టాస్క్‌లు పెట్టిండు. అంటే ప్రతి వీకు రేషన్ సంపాదించుకోవాలని చెప్పాడు కదా! సో, ఇవి కూడా వాళ్ళకు రేషన్ సంపాదించుకోవాలంటే 3 టాస్కులలో ఎవరైతే ఎక్కువ గెలుస్తారో వాళ్ళకు రేషన్ లభిస్తది. అంటే ఎక్కువ ఛాలెంజెస్ గెలవాలి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఫోటో పెట్టు ఆగెట్టు ఒకటి. సెకండ్ టాస్క్ వచ్చేసి నత్తల సాగిపో అదొకటి. ఇంకొకటి థర్డ్‌ది వచ్చేసి బెలూన్ టాస్క్ పెట్టిండు. ఈ 3 గేమ్‌లలో 2 గేమ్‌లు కూడా సంచాలక తప్పిదాల వల్లనే అభయ్ టీమ్ ఓడిపోవాల్సొచ్చింది. ఒకటి ఏందంటే మణికంఠ వలన ఒక గేమ్ ఓడిపోయారు. ఇంకొకటి సోనియా వల్ల. ఇక ఆమె ఎప్పుడు కూడా ఫేవరెటిజం అన్నట్టు. ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడే మాట్లాడుతది. గేమ్‌ని కూడా మొత్తం రూల్స్ అన్నీ చేంజ్ చేసేసి నిఖిల్ టీమ్‌ని గెలిపించేసింది. అంటే నిఖిల్ టీమ్‌లోనే ఆమె కూడా ఉంది కదా! మరి మా టీమే కదా గెలుస్తదని అనుకుందేమో అట్లా గెలిపించేసింది. ఇక పాయింట్‌కొచ్చేస్తే యెస్టర్‌డే నామినేషన్ అయిపోయిన తర్వాత మొత్తం డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా! మన అబ్బాయి సెల్ఫ్ నామినేట్ అయ్యిండు. ఆయనకు దాని వాల్యూ ఏందో తర్వాత ఈ వీక్ ఎండింగ్‌లో తెలుస్తది. మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఒక విష్ణుప్రియ మాత్రమే కొంచెం లీడింగ్‌లో ఉంది అందరికంటే. మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. అబ్బాయి అండ్ పృథ్వీ అయితే వెరీ డేంజర్‌లో ఉన్నారు. ఎవరన్నా వెళ్ళిపోవచ్చు, ఎలిమినేట్ అవ్వచ్చు. మరి ఆయన సెల్ఫ్ నామినేట్ ఎందుకు చేసుకున్నాడంట అంటే అతను గిఫ్ట్ సాక్రిఫైస్ చేసిండు కదా! ఏందంటే ఈ వాచ్ వాళ్ళ డ్యాడీది సంబంధించిన వాచ్ గిఫ్ట్ వచ్చింది కదా! దాని గురించి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నా అది గుర్తొచ్చి అని చెప్పేసి చెప్తున్నాడు. కాకపోతే అది దాని పర్యవసం అంటారు కదా! అది నెక్స్ట్ ఈ వీక్ సాటర్డే తెలుస్తది. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళైతే ఎలిమినేట్ అవుతారు. పృథ్వీ గానీ, అభయ్ గానీ ఎవరన్నా ఎలిమినేట్ అవ్వచ్చు. నెక్స్ట్ యష్మి వచ్చేసి సోనియా గురించి మాట్లాడుతుంది. ఏందంటే ఆమె క్లాన్‌లో ఉన్నప్పుడు అసలు ఇనిషియేటివ్ తీసుకొని నేను టాస్క్ ఆడతా అని చెప్పేసి రానే లేదు. అట్లా ఆడింటే నేను రెడ్‌లో పెట్టేదాన్ని కాదు. ఆమె ఇప్పుడు నాకు బ్యాక్ స్టాప్ చేసేది కాదని చెప్పేసి మస్తు బాధపడుతుంది యష్మి అయితే. ఎందుకంటే తనతో ఉంటూ తననే నామినేట్ చేసింది కదా! ఆమె దాన్ని తీసుకోలేకపోతుంది. ఇంకొకటేందంటే మన మణికంఠదైతే అసలు ఆయన ఏంటో అర్థమైతలేదు. మొత్తం కూడా అక్కడ అక్క, అక్క అంటాడు. ఇక్కడ చేసే బిహేవియర్ ఏమో అది హగ్గింగ్ అనేది అంత మంచిగా అనిపిస్తలేదు చూస్తే. యష్మిని అట్లా పోయి హగ్ చేసుకోవడం గానీ, ఇంకోటేందంటే సోనియాని ఆమెకు గూడా అక్క, అక్క అంటాడు. పోయి క్యూటీ అనుకుంటా ముద్దు పెడుతుండు. అసలు మణికంఠ బిహేవియరు అసలు ఎవ్వరికీ కూడా నచ్చుతలేదు. అది మరి అతను చేంజ్ చేసుకుంటే బాగుంటది. మొత్తం పాయింట్లు బాగానే చెప్తాడు. కాకపోతే కన్‌ఫ్యూజ్ అయితా ఉంటాడు. పాయింట్లు చెప్పేటప్పుడు గూడా గట్టిగా చెప్తున్నట్టే ఉంటది. కానీ కన్‌ఫ్యూజ్ అయితా ఉంటాడు. మణికంఠ నామినేట్ చేసిండు కదా యష్మిని. ఇగ దగ్గరికి పోయి అంటున్నాడట, ఇగ నామినేషన్ వరకే అది వదిలేసేయి అంటే, యష్మి అంటుందన్నట్టు ఇగ నేను లైట్ తీసుకోను. పాయింట్ ఉంటే చిన్న పాయింట్ దొరికినా కూడా అది పెద్దగా చేసి మరి నేను నామినేట్ చేస్తా అని చెప్పి యష్మి చెప్తుంది. సరే చేస్తే చేసుకో కానీ నాతో మాట్లాడని చెప్పి హగ్ చేసుకుంటున్నానట ఇగ. అసలు ఆమె అట్లా హగ్ చేసుకోవడం అనేది యష్మి తీసుకోలేకపోతుంది. బాగా ఏడ్చేసింది నాతో అవ్వట్లేదని చెప్పేసి. నిన్న ఆమె కూడా సోనియా కూడా హగ్ చేసుకుంది. మొత్తం నామినేట్ చేసిన తర్వాత, మొత్తం కామెంట్ చేసిన తర్వాత పోయి అది ఆ దొంగ హగ్గింగ్ అంటారు కదా! అట్లా అన్నట్టు. ఇక పోయి హగ్ చేసుకుంది. ఇలా ఆయన మణికంఠ కూడా అట్లనే హగ్ చేసుకోవడం అనేది నచ్చలేదు. సో, బిగ్ బాస్‌కి చెప్తుంది నా వల్ల అవ్వట్లేదు బిగ్ బాస్ అని చెప్పేసి బాగా బాధపడుతూ బాగా ఏడ్చిస్తుంది ఇగ యష్మి. విష్ణుప్రియ అండ్ మన నైనిక సోనియా గురించి మాట్లాడుకుంటారు. నైనిక అంటది అసలు గేమ్ పరంగా నాకు అసలు కాంపిటీషనే కాదు. ప్రతిదానికి చిన్నపిల్లవి అని చెప్తది. అసలు ఆమె దాన్ని ప్రూవ్ చేయాలనుకుంటది. ఏ ఏ రకంగా అయినా సరే దాన్ని ప్రూవ్ చేయాలనుకుంటది అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే మెల్లగా అక్కడికెళ్ళి సోనియా వస్తా ఉంటది. ఆ డోర్‌లోకెళ్ళి వీళ్ళు కవర్ చేస్తా ఉంటారు. ప్రేరణ మీదేసి ప్రేరణ గురించి మాట్లాడుతున్నట్టు సోనియా ముందు మాట్లాడతారు. అసలు ఫుల్ కామెడీ అనిపించింది అదైతే. మొత్తం వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తారు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడం అనేది మస్తు కామెడీ అనిపిస్తది ఆ సిట్యుయేషన్‌లో. బిగ్ బాస్ పెట్టిన ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఈరోజు ఫోటో పెట్టు ఆగెట్టు. ఈ టాస్క్‌లో సంచాలక్ సీతని ఎన్నుకున్నారు. అయితే అభయ్ టీం నుంచి నబీల్ వచ్చాడు. నిఖిల్ టీం నుంచి పృథ్వీ వచ్చాడు. అసలు పృథ్వీకి మరి గేమ్ ఆడొస్తదా? ఆడరాదా? అనేది అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అసలు చెప్పిన మాట వింటలేడు అసలు. సంచాలకు ఇట్లా పట్టుకోవద్దు అంటే కూడా అసలు వింటలేడు అతను. ఫస్టు అయితే రూల్స్ పెట్టలేదు. అంటే పట్టుకోవద్దనే రూల్ పెట్టలేదు ఫస్టు. చాలా వరకు కూడా వాళ్ళు చాలా ఫిజికల్ అయ్యారు. వాళ్ళు కింద పడ్డారు, మీద పడ్డారు. నబీల్ అండ్ పృథ్వీ చాలా సేపు జరిగింది టాస్క్. అయితే ఫోటోలు ఇక ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళు పీకేసుకున్నారు. బోర్డు మీద ఆయన బోర్డు మీద ఈయన పీకిండు, ఈయన బోర్డు మీద ఆయన పీకేసిండు ఫోటోలు. ఇక చాలా వాళ్ళకి ఇక ఈ టాస్క్ జరగదని బిగ్ బాస్ అనుకున్నాడేమో. సో, ఒక రూల్ పెట్టిండు. ఏందంటే పట్టుకోవద్దు అనే రూల్ పెట్టేసిండు. అసలు లాస్ట్ సీజన్ 5 సన్నీ వాళ్ళు ఉన్నప్పుడు అసలు ఆ టాస్క్ అనేది చాలా బాగా జరిగింది. ఫోటో పెట్టు అనే టాస్క్. కానీ అసలు దీన్నైతే అసలు మరి బిగ్ బాస్ ఎందుకు రూల్ పెట్టిండో అర్థం కాలేదు. అట్లా పట్టుకోవద్దనే రూలు.
పట్టుకోవద్దని రూల్ పెట్టడం వల్ల ఏమైపోయిందంటే పృథ్వీకి అసలు అవ్వట్లేదు. ఆయన ఎంత పట్టుకోవద్దన్నా కూడా సంచాలకు అక్కడ మొత్తుకుంటుంది ఆమె, పట్టుకోవద్దు పట్టుకోవద్దు అసలు పృథ్వీని పట్టుకోవద్దని చెప్తుంది. పృథ్వీకి పట్టుకోవద్దని చెప్పి నబిల్ని పట్టుకోవద్దని, కానీ అతను వింటలేడు, పట్టుకుంటూనే ఉన్నాడు. ఇక పృథ్వీ నబిల్ అసలు టచ్ చేస్తలేడు. పృథ్వీని అయితే అసలు ఇట్లా అంటుండు కానీ చేతుల్లో టచ్ చేస్తలేడు. ప్లస్ పాయింట్ నబిల్కి టచ్ చేయకపోవడం అయింది, పృథ్వీకి మైనస్ పాయింట్ అయింది. అక్కడ వాళ్ళు అభయ్ టీం వాళ్ళు ఊరుకుంటారా, అందులో ముందే యశ్వి ఉంది, ఇక ఉరుతూనే ఉంది. ఇక వాళ్ళు అభయ్ కూడా డిస్క్వాలిఫై అని చెప్పేసి బిగ్ బాస్ రూల్ పెట్టకపోయింటే ఏం కాకుంటే, కానీ పెట్టిండు కదా పట్టుకోవద్దని. సో సీత కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది పృథ్వీకి, ఆయన మైండ్లో నుంచి అసలు పట్టుకోవద్దనే మాట లేనేలేదు పృథ్వీకి. మరి ఎందుకు అట్లా ఉన్నాడో అర్థమైతే లేదు. బిగ్ బాస్ చెప్పినాక కూడా అట్లా ఎందుకు చేయాలి? దానివల్ల డిస్క్వాలిఫై చేసేసింది. ఇక నేను ఏం చేయలేను, ఇక అది రూల్ ప్రకారం చేయాల్సి వస్తుందని చెప్పేసి పృథ్వీని డిస్క్వాలిఫై చేసేసి నబీల్ అయితే విన్నర్గా ప్రకటించింది. అసలు నబీల్ అయితే ఇక్కడ గ్రేట్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా బాగా ఆడిండు. చెప్పిన రూల్స్ ఏవైతే ఉందో అవి తూచా తప్పకుండా పాటించిండు. ఫస్ట్ ఫిజికల్ అయినప్పటికీ ఒకరినొకరు తోసుకున్నప్పటికీ కూడా తర్వాతకి వెళ్ళి రూల్ చెప్పగానే అతను ఫాలో అయ్యిండు. ఇక్కడ ఏంటంటే ఫాలో అవుతూనే గెలుస్తారు, ఏదైనా కూడా రూల్స్ ప్రకారం అవుతూనే గెలుస్తారు. సంచాలకులు చెప్పినప్పుడు కూడా వినలేదు, అసలు ఎన్నిసార్లు చెప్పింది ఆమె అసలు విననే లేదు. సో మొత్తానికి అయితే డిస్క్వాలిఫై అయ్యిండు. పృథ్వీకి ఇక పక్కన పోయి కూర్చొని ఇక బాధపడతా ఉండు, ఆయనకు అర్థమైపోయింది నేను తప్పు చేసిన అని చెప్పేసి. ఆయన ఏంటంటే ఇక ఇంటెన్షనల్గా వస్తుంది, చెయ్యి పట్టుకోవడానికి ఇంటెన్షనల్గా పోతుందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. టాస్క్ జరిగిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఇక ఫ్లట్టింగ్ జరుగుతుందమ్మా బిగ్ బాస్ హౌస్లో. దేనికి లేకున్నా ఫ్లట్టింగ్కి మాత్రం బాగా పనికొస్తారు అందరూ కూడా. ఏంటంటే ఆమె సీత అడుగుతుంది, నువ్వు యష్మికి ఫ్లట్ చేసినావా అని చెప్పేసి. అంటే మనోడు నిఖిలు సీతని ఫ్లట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. సో ఆమెకి నాకు ఇష్టం లేదని చెప్పేసి, నువ్వు వాళ్ళని ఫ్లట్ చేస్తున్నావు కదా ఆల్రెడీ, యష్మిని సోనియాని వీళ్ళని ఫ్లట్ చేస్తున్నావు అంటే, లేలే నేను ఎవరిని ఫ్లట్ చేస్తలేనంటే సీత పోయి యష్మిని పిలుస్తుంది. నీకు ఎప్పుడన్నా నిఖిల్ ఫ్లట్ చేసినా అంటే, లేదు నాకు ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి యష్మి చెప్తుంది. యష్మి నువ్వు అని చెప్పిన తర్వాత విష్ణుని అడుగుతాడు నిఖిల్ కామెడీ కాడ, నీకు ఎప్పుడన్నా ఫ్లట్ చేశానని విష్ణు కడిగితే విష్ణు వేస్తా ఉంటుంది కామెడీగా. సో వాళ్ళు అందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇక అట్లా చెప్పగానే. అయితే సీత వచ్చేసి నిఖిల్ కంటది అన్నట్టు, బయట ఇది ఎలా వెళ్తుందో తెలుసా అని చెప్పేసి. నాకైతే నిఖిల్ అంటాడు నాకైతే ప్రాబ్లం లేదు, మరి నీకేమైనా ప్రాబ్లమా అని చెప్పేసి అంటాడు. సో ఇదంతా అది కామెడీగా జరుగుతుంది, అది సీరియస్ కాకుండా ఎవరికేం వాళ్ళు వాడుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళు ఫ్లట్టింగ్ అనేది ఏదో అది ఫుటేజ్ కోసము చేస్తున్నట్టే అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో, జెన్యున్గా అయితే అనిపించదు ఎవరికి కూడా. ఆమె మాత్రము అట్లా చెప్తున్నారు. సీతకి కూడా కొంచెము మరి ఆ యాంగిల్ ఏమన్నా ట్రై చేయాలని ఉందేమో అనిపించింది ఒక సెకండ్ టైంలో. కాకపోతే లేదు నాకైతే ఆ ఉద్దేశం లేదు అని చెప్పేసి, అది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి చెప్తుంది నిఖిల్తో. ఇంకా పక్క రూమ్లో సోనియా అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అన్నట్టు యష్మి గురించి. ఏంటి నీకు యష్మికి ఏదైనా ఉందా, అందరు మాట్లాడుకుంటారు అని చెప్పేసి అంటారు. మనోడు పృథ్వీ సిగ్గుపడతా ఉంటాడు అన్నట్టు. అంటే ఎవరు మాట్లాడుకుంటున్నారు, నిజంగా మాట్లాడుతురా అని చెప్పేసి అడుగుతాడు. అంటే నీకు యష్మికి నువ్వేదో చెప్పినావంట కదా డ్రెస్ బాగుందని, అయితే నీకోసము ఇవే డ్రెస్సులు వేస్తా అని చెప్పి చెప్పిందంట కదా అని చెప్పి చెప్తాడు. ఏం క్యాజువల్గా చెప్పినా ఏమో వేరే ఇంటెన్షన్ ఏం కాదు అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. సో మొత్తానికి అయితే వీళ్ళు ఫ్లట్టింగ్ యాంగిల్లో ఉంటున్నారు. ఏదైతే మరి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళతో మరి కొంచెం ఫుటేజ్ వస్తుందా అన్నట్టే చూస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తం కూడా నిఖిల్ కానీ పృథ్వీ కానీ సోనియా కానీ వీళ్ళంతా కూడా లవ్ యాంగిల్ బాగా ట్రై చేస్తున్నట్టే అనిపిస్తుంది. మరి ఇంకొకటి ఏంటంటే మణికంఠది అది లవ్ యాంగిల్ కాదు, ఇంకొక యాంగిల్ కాదు, అది ఏ యాంగిల్ అనేది మరి అతనికే తెలియాలి. అప్పుడే అక్క అంటాడు, దగ్గరకు పోయి మళ్ళీ క్యూట్ అని చెప్పి ముద్దు పెడతాడు. అది ఎంతవరకు కూడా అది ఎవరికి కూడా నచ్చదు అట్లా చేస్తే. బిగ్ బాస్ పెట్టిన సెకండ్ టాస్క్ ఏంటంటే నత్తలా సాయిపో. ఇక్కడ కాంతారా టీం అండ్ శక్తి టీం అంటే అభయ్ టీం అండ్ నిఖిల్ టీం అండ్ అభయ్ టీం వీళ్ళిద్దరు టీం నుంచి ఇద్దరు చొప్పున వెళ్ళి గేమ్ ఆడాలి. సో వీళ్ళు అభయ్ టీం బాగా డిస్కషన్ చేసుకున్నారు అబ్బా. ఏంటంటే ఎవరి పాయింట్స్ వాళ్ళు పెట్టి నేను ఆడతా అని చెప్పేసి మణికంఠ చెప్పిండు. సో ఫైనల్గా అయితే ఛాయిస్ వచ్చేసి ఆదిత్యకి ఇచ్చిండు. ఆదిత్య ఏజ్ వచ్చేసి 40 ఏబో ఉంటుంది. అసలు ఆ గేమ్ అనేది బ్రీతింగ్ కంట్రోల్ అనేది చాలా కష్టమవుతుంది. అసలు ఎందుకు ఒప్పుకున్నాడు, ఆయనకి ఎందుకు ఇచ్చిరా అనేది వాళ్ళకే తెలియాలి. కాకపోతే అది కరెక్ట్ కాదు. వీళ్ళు మణికంఠకి ఇచ్చింటే బాగుంటుండే అనిపించింది. అతను ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్నాడు, కానీ మరి ఎందుకు ఇవ్వలేదు అంటే వేరే టాస్క్ లాస్ట్ వీక్ మణికంఠ ఆడిండు కదా, అందుకే ఈ వీక్ ఆదిత్య ఒక టాస్క్ ఆడనని చెప్పేసి ఇచ్చిండు అబ్బాయి. కానీ నిఖిల్ టీం వచ్చేసి వీళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు, సోనియా అండ్ నిఖిల్ మన ఇద్దరం ఆడదామని చెప్పేసి. ఇద్దరు డిసైడ్ అయిన తర్వాత
వాళ్ళ దగ్గరికి పోయి మేమిద్దరం వెళ్తాం, సోనియా అండ్ నేను వెళ్తామని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. అసలు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అట్లా చేయడం. ప్లాను 5గురు ఉన్నప్పుడు అందరు డిస్కషన్ చేసుకొని చెప్పాలి, మేమిద్దరం వెళ్తాము, ఎవరి పాయింట్స్ వాళ్ళు పెట్టి ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు వెళ్ళాలి. కానీ మేము వెళ్తాము, ఇక ఎటు కుడతా చీఫ్ ఉన్నా అని చెప్పేసి మేము వెళ్తామని వాళ్ళు వెళ్తే మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా. సరే విష్ణు అంటే ఆమె నాట్ ఇంట్రెస్టెడ్, నేను నత్తలా సైపు గేమ్ ఆడలేదు అనుకున్నాం. ఇంకా వేరే వాళ్ళు నైనికి ఆడతా అని చెప్పింది, అప్పటికి కూడా నేను ఆడతానని చెప్పేసి చెప్పింది ఆమె. నిఖిల్ వచ్చేసి మొత్తం సోనియాకి లొంగిపోయినట్టే అనిపిస్తుంది, ఆమె ఏ చెప్తే అది అన్నట్టు. ఇక ఇద్దరు ప్రతి దాంట్లో తర్వాత ముందు డిస్కషన్ చేసుకుంటారు, తర్వాత గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు, అట్లా ఉంది. ఇక మొత్తానికైతే గేమ్ స్టార్ట్ చేసిర్రు. మణికంఠన్ బిగ్ బాస్ వచ్చేసి మణికంఠన్ సంచాలక చేసిండు అబ్బా. కానీ ఇక్కడ ఆయనకి పాయింట్ అనేది అర్థం కాలేదు. ఏంటంటే అక్కడ 15 క్యాబేజీలు ఇచ్చిండు. 15 క్యాబేజీలు ఇచ్చినప్పుడు ఎవరైతే ఎవరి క్లాన్లో అయితే ఎక్కువ తీసుకొస్తారో వాళ్ళు విన్నరు. మణికంఠ కూడా అబ్బాయి టీమే. తర్వాతకి వెళ్ళి యష్మి అండ్ అబ్బాయి చాలా రేజ్ చేస్తారు, కరెక్ట్ అడుగుతారు, కానీ అతను నాదే కరెక్ట్ అని చెప్పేసి వాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బజర్ కొట్టంగానే ఆదిత్య అండ్ నిఖిల్ వెళ్తారు. తర్వాతకి వెళ్ళి ప్రేరణ అండ్ సోనియా వీళ్ళిద్దరు వెళ్తారు. వాళ్ళు ప్రతి రౌండ్ కూడా వెళ్తూ ఉంటారు. నిఖిల్ అండ్ ఆదిత్య అండ్ ప్రేరణ అండ్ సోనియా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆదిత్య స్లో అవుతూ ఉంటాడు. సో ఇక్కడ నిఖిల్ వచ్చేసి కొంచెం స్పీడ్ అప్ అయితే చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి ఈక్వల్గా ఉంటారు, వాళ్ళు 7 వీళ్ళు 7 ఉంటారు. అక్కడ లాస్ట్ మిగిలిపోతూ ఉంటుంది ఒకటి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 15 క్యాబేజ్ వచ్చేసి లేట్ తీసుకుపోతుంది ప్రేరణ, కానీ ఆడ ఆల్రెడీ ఈక్వల్ ఉన్నారు. 15 క్యాబేజ్ లేట్ తీసుకుపోతుంది అంటే అర్థమైంది వీళ్ళు లీడ్లో ఉన్నట్టు అర్థం. అక్కడ సోనీ ఆల్రెడీ స్లో ఉంది. సో వీళ్ళకు కౌంట్ క్యాబేజీ పరంగా కౌంట్ చేసి వీళ్ళకు విన్నర్ ఇవ్వాలి. కానీ లేటు ఈమె ఉందని చెప్పేసి ఈమెకు ఓడిపోయిందని చెప్పేసి మణికంఠ చెప్తాడు. అసలు ఎంతవరకు కరెక్ట్ డిసిషన్ కాదు అది. నార్మల్గా లెక్క పెట్టేసి ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకు కరెక్ట్ అని చెప్పేస్తే అయిపోతుంది, వాళ్ళు విన్నర్ అని చెప్పేసి. కానీ చాలా రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు సంచాలక. అయితే ఇక్కడ మణికంఠ ఫెయిల్ అయిననే చెప్పాలి. తర్వాతకి వెళ్ళి బాత్రూంలో పోయి ఏడుస్తూ ఉంటే మళ్ళీ ప్రేరణ పోయి సారీ చెప్తుంది. ఇక అది గేమ్లో అయిపోయింది, ఇక ఎవరిది తప్పు కాదు అని చెప్పేసి చెప్తుంది. ప్రేరణ అయితే మంచిగా అనిపించింది అబ్బా ఇవాళ. ఈరోజు గేమ్ మంచిగా ఆడింది. ఆదిత్యకి 40 ఏజ్ ఉన్నా కూడా ఆడిండు, కాకపోతే ఆడకపోతే బాగుండేది. అతను మెల్లిగా ఆడడం వల్ల గేమ్ అనేది పోయింది ఈరోజు, సెకండ్ గేమ్ అనేది. నిఖిల్ గట్టిగా ఆడిండు. ఇంకోటి ఏంటంటే సోనీని వెనుక వేసుకొస్తుండు, మంచిగా ఆడిందని చెప్పేసి, మంచిగా సేమ్ స్పీడు మెయింటైన్ చేసిందని చెప్పేసి సోనియాని మంచిగా మెచ్చుకుంటుండు నిఖిల్ వచ్చేసి. ఆమె వల్లనే ఈయన గేమ్ డౌన్ అవుతూ ఉంది. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని మేము పోతామని చెప్పేసి డిసిషన్ తీసుకొని పోయారు. మిగతా క్లాన్ వాళ్ళు ఎడన్నా పోని ఇక మేము ఆడతేయాలని చెప్పేసి అనుకుంటారు వాళ్ళిద్దరు కూడా. టాస్క్ వచ్చేసి బూరెను కొట్టు రేషన్ పట్టు. టాస్క్ అయితే బాగుందబ్బా. ఈరోజు బిగ్ బాస్ పెట్టిన 3 టాస్కులు కూడా బాగున్నాయి, కానీ వాళ్ళు పెట్టుకున్న చెత్త రూల్స్ వల్ల అవి డిజాస్టర్ అయినాయనే చెప్పాలి. ఈ టాస్క్ కూడా దాన్ని డిజాస్టర్ చేసేసారు. సంచాలక్ ఫెయిల్. ఇక్కడ కూడా సోనియా ఆమె ఓన్ డిసిషన్ ఏంటంటే నేను నచ్చిన వాళ్ళకే విన్నర్ ఇచ్చుకుంటా అన్నట్టు అయిపోయింది. ఫస్ట్ నుంచి ఆమె ఫిక్స్ అయిపోయింది నిఖిల్ని గెలిపేయాలని చెప్పేసి. ఇక నిఖిల్ కౌంటింగ్ ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేశాక బెలూన్స్ పెట్టడానికి ఒక 2 గంటలు తీసుకున్నట్టున్నారు టైం. వాళ్ళు 70 బెలూన్లు కౌంటింగ్ చేయడానికి కూడా రాలేదు. ఫస్ట్ వాళ్ళు కౌంట్ చేసుకోవాలి ఎన్ని బెలూన్స్ ఉన్నాయి, ఎవరికి ఎన్ని బెలూన్స్ పెట్టాలి అని చెప్పేసి ముందే కౌంట్ చేసిన తర్వాత వాళ్ళకి అతికించాలి బెలూన్స్ అనేది. కానీ మొత్తం వాళ్ళ బాడీకి అతికించిన తర్వాత అప్పుడు లెక్క పెడుతున్నారు. అప్పుడు లెక్క ఏడే దొరుకుతుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. మొత్తము ఫ్రంట్ బ్యాక్ పెట్టిన తర్వాత లెక్క అసలు దొరకదు. మొత్తం ఒక పక్కకు పెట్టిన తర్వాత అప్పుడు అతక పెట్టుకుంటే కౌంట్ చేసి పెట్టుకుంటే అది ఈజీగా అయ్యేది. మొత్తం ఒక్కళ్ళకు కూడా బ్రెయిన్ లేదనిపించింది ఈరోజు అది చూస్తే. గంట సేపు ఓన్లీ లెక్క పెట్టడానికే, బెలూన్స్ అతక పెట్టడానికే గంట సేపు, టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు గంట సేపు తీసుకున్నారు. అయితే ఇక టాస్క్ స్టార్ట్ అయిన తర్వాతకి వెళ్ళి ఇక అబ్బాయి అండ్ నిఖిల్ ఇద్దరు కూడా ఇక రప్ప పాల్గొట్టుకున్నారు. ఇక నిఖిల్ ఆయనది కట్టే ఇరిగిపోయింది అని అంటే అతను ఇచ్చిందే థర్మాకోల్ది, వాళ్ళు రప్ప కొట్టుకుంటే ఉంటుందా, ఇరిగిపోయింది. ఇక ఆయన ఆగలేదు, పాస్ అని చెప్పింది ఎవరు సంచాలకు సోనియా. పాస్ అని చెప్పినా కూడా అబ్బాయి ఆగలే. అతని మిస్టేక్ కూడా ఉంది, పాస్ అని చెప్పినప్పుడు ఆగాలి, కానీ ఆగకుండా రప్ప కొట్టేసి మొత్తం పగలు కొట్టేసి ఊకున్నాడు. ఇక అదొకటి మనసులో పెట్టుకుంది సోనియా. ఇంకోటి ఏంటంటే మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి వాళ్ళు రప్ప కొట్టుకుంటుంటే. ఇక అవి లోపలికి వేయమంటే కూడా వేస్తలేదు, మళ్ళీ వేసినా కూడా ఆరెంజ్ బెలూన్స్ వేస్తుంది, కానీ అవి ఏవైతే పర్పుల్ బెలూన్స్ ఉన్నాయో అవి వేయట్లేదు. నిఖిల్కి సంబంధించిన బెలూన్స్ వేయట్లేదు, అబ్బాయికి సంబంధించిన బెలూన్స్ లోపలికి వేస్తుంది. అంటే అది కూడా ఎప్పుడు వేసిందంటే యష్మి క్వశ్చన్ చేసినప్పటి నుంచి వేస్తుంది లోపల, అప్పటి వరకు అసలు వేయంలే. అక్కడ బిగ్ బాస్ రూల్ పెట్టిండు, ఒకవేళ బెలూన్స్ వాళ్ళ బాడీ నుంచి మొత్తం బయటకు పోతే లోపల ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్లో పోయి వేయాలని చెప్పేసి బిగ్ బాస్ రూల్ చెప్పిండు.
కానీ ఆమె వేయలేదు. యష్మి అండ్ అభయ్ క్వశ్చన్ చేసే వరకు కూడా వేయలే. అయితే అభయ్ వచ్చేసి ఆమె వేయకపోయేసరికి బెలూన్స్ లోపలికి వేయకపోయేసరికి అభయ్ బయటకు పోయి ఆడినన్నట్టు. ఇక బయటకు పోయి ఎందుకు ఆడుతున్నావు, లోపలికి వచ్చి ఆడు అని చెప్పేసి సోనియా చెప్తే నా ఇష్టం నేను ఆడతా అని చెప్పేసి అభయ్ది కూడా ఇక్కడ మిస్టేక్ ఉంది. లోపలికి వెళ్ళి ఆడు అన్నప్పుడు లోపలికి వెళ్ళి ఆడితే అయిపోయేది. నేను ఇంతే ఆడతా అని చెప్పేసి చెప్పిండు. అది కూడా ఒక మైనస్ పాయింట్ తీసుకుంది ఆమె, అదొక పాయింట్ పెట్టుకుంది సోనియా. ఇవన్నీ పాయింట్స్ పెట్టి లాస్ట్కి అయితే ఇక అవి బెలూన్స్ అనేది లోపలికి కొన్ని వేసేసింది. వాళ్ళు పగలగొట్టకుండానే ఇక డిసిషన్ చెప్పమని చెప్పేసిండు బిగ్ బాస్. మొత్తం బయటనే ఉన్నాయి ఇక అవే బెలూన్లు. అసలు యాక్చువల్గా అయితే ఒంటి మీద ఉన్న బెలూన్స్ని కౌంట్ చేయాలి, కానీ బయట ఏవైతే బెలూన్స్ ఉన్నాయో అవి కౌంట్ చేసారు. మొత్తం సంచాలిక అనేది మొత్తం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, ఎవ్వరు కూడా రూల్స్ పాటిస్తలేరు. అయితే నిఖిల్కి సంబంధించినవి 15 ఉన్నవి, అభయ్కి సంబంధించినవి 11 ఉన్నాయి. సో ఎవరికైతే ఎక్కువ బెలూన్లు పగలగొడతారో వాళ్ళు విన్నర్, కాబట్టి నిఖిల్ని విన్నర్ అని చెప్పేసి చెప్పింది. యష్మి అండ్ అభయ్ వీళ్ళు చెప్తూనే ఉన్నారు, అయినా కూడా వినలే. అవి మీరు లోపలేయలేదు, లోపలేస్తే అవి పగలగొడుతున్నాయి కదా, బయట ఉంటే ఎట్లా పగలగొడతారు, అందుకే బయట వచ్చి ఆడిండు అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా వినలేదు. ఇక బిగ్ బాస్ అయితే ఫైనల్గా డిసిషన్ చెప్పేయమని చెప్పేసిండు ఎవరు విన్నర్ అని చెప్పేసి. ఇక ఆమె ఎట్లాగో నిఖిల్ని గెలిపిద్దామని ఫిక్స్ అయింది. ఇక నిఖిల్కి అయితే విన్నరు నిఖిల్ అని చెప్పేసి చెప్పేసింది. నబిల్ కూడా చెప్పింది అప్పటికి కూడా, నువ్వు లోపల ఏమంటే వేయలేవు, మొత్తం బయటనే ఉన్నాయి, అలా వేసినా కూడా ఒక పక్క ఉన్నాయి మాత్రం వేసినావు, ఇంకో పక్క వేయలేదు, మొత్తము ఆరెంజ్ వేసినావు, పర్పుల్ వేయలేవు అని చెప్పేసి నబిల్ కూడా చెప్పిండు. మొత్తం అయితే ఆమె ఫిక్స్ అయింది, ఇక రాంగ్ డిసిషన్ ఇవ్వాలి, మా టీంని గెలిపించుకోవాలి, మళ్ళీ నిఖిల్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయింది. ఇక నిఖిల్ కూడా ఇక విన్నరు డిక్లేర్ చేయగానే ఏం సపోర్ట్ చేయలేదు, ఇక నేనే గెలిచిన అన్నట్టు ఫీల్ అయ్యిండు. ఇక అభయ్ దగ్గరికి వచ్చేసి అట్లా కాదు మామ ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మొత్తానికైతే ఈరోజు జరిగిన 3 టాస్క్లలో ఫస్ట్ టాస్క్ సంచాలకు సీత మాత్రమే కరెక్ట్ చేసింది, మిగతా 2 కూడా అక్కడ మణికంఠ తప్పు చేసిండు సంచాలకు, ఇక్కడ సోనియా కూడా తప్పు చేసింది. యష్మి అయితే సోనియా విషయంలో ఇక బాగా ఇరిటేట్ ఫీల్ అవుతుంది. ఇక మొత్తం చీటింగ్ చేస్తున్నావు, మొత్తం చీటింగ్ గేమ్ ఆడుతున్నావు, నీకు సంచాలక చేయడం రాదు, గేమ్ ఆడడానికి రాదు అని చెప్పేసి చెప్తుంది. ఆల్రెడీ ఆమె నామినేట్ చేసింది, ఇక ఆ కోపంలో కూడా ఉంది. ఇప్పుడు ఇది కూడా ఇట్లా చేసేసరికి అసలు తీసుకోలేకపోతుంది. ఇక నాకైతే అది చీటింగ్ గేమ్ అనిపించింది, ఎందుకంటే ఆమె పాయింట్స్ ఏవైతే బిగ్ బాస్ చెప్పిండో రూల్స్ ప్రకారము ఆమె లోపల వేస్తే అయిపోయేది, ఏవైతే బయటకు పోయినాయో సంచాలక వాళ్ళకి ఏమన్నారు లోపల, సో లోపలికి వేస్తే అయిపోయేది, దాన్ని మంచిగా ఫెయిర్గా ఉండేది. కానీ ఆమె వేయకుండా బొమ్మ లెక్క చూసుకుంటా వాళ్ళు చెప్తే కానీ రియలైజ్ కాలేదు, తర్వాతకి వెళ్ళి లోపల వేసింది. అవి కూడా ఒక పక్క ఉన్నాయి, ఆరెంజ్ మాత్రం వేసింది, పర్పుల్ వేయలేదు. మొత్తం ఫేవరెటిజం, మొత్తం నిఖిల్ మీద ఫేవరెటిజం చూపెట్టింది ఎట్లా గెలిపించాలని చెప్పేసి. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. గేమ్ ఆడుతూ ఉంటే కొంచెం జెన్యున్గా ఆడుతూ ఉంటే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అది మరి ఎప్పుడు తెలుసుకుంటారో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇక నామినేషన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఒక విష్ణుప్రియకి మాత్రమే మంచి ఓటింగ్ పడుతుంది. అందరూ మంచిగా ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటు వేసి సేవ్ చేయాలి. మంచి కంటెస్టెంట్ ఎవరైతే వాళ్ళకు ఓట్లు వేస్తే నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే జెన్యున్ ఉంటారో వాళ్ళకు ఓట్లు వేయాలి, ఫేక్ ఉన్న వాళ్ళకి ఓటు వేయకుండా అయిపోద్ది, అంతే. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.